పేరు సార్? నా పేరు గుత్తా ప్రభాకర్ రెడ్డి. ఎక్కడి నుంచి సార్? నేను మునుగోడు కాన్స్టిట్యున్సీ. ఒంగోలు కాన్స్టిట్యూన్సీ. మీ పొజిషన్ ఏంటి సార్? నేను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు 10 సంవత్సరాలు అయితే ఇప్పుడు మనం పూర్తి చేసుకున్నాం సార్. 10 సంవత్సరాలు వేరే పాలన ఉండే, ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వచ్చి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు పాలన ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు పాలన బ్రహ్మాండంగా ఉంది. మన రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తుండు. 10 ఏళ్ళ నుంచి పెట్టని పాట ఈరోజు 11 ముందుకు పోయింది. చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు దొరల పాలన ఉండే, ఇప్పుడు మంచి పాలన వచ్చింది. మన రేవంత్ రెడ్డి గారు సూపర్ పాలన చేస్తుండు, బ్రహ్మాండంగా చేస్తుండు. ఇలా ప్యారడీ గ్రౌండ్లో చేయడం వల్ల ఎంతోమంది ఆనందంగా ఉన్నది. పబ్లిక్ ఎంతోమంది సంతోషపడుతున్నారు. ఆడబిడ్డలు ఎంతో సంతోషపడుతున్నారు. మన తెలంగాణ బస్సులో ఫ్రీ బస్సు గురించి కూడా కోట్లాది మహిళలు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. మన ఫ్రీ సిలిండర్ 500కు ఇస్తుండు. మన వరి ధాన్యం కూడా మంచిగా సన్నాలకు 500 బోనస్ ఇస్తుండు. చాలా ఇంప్రూవ్ అయింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్లు కూడా మన 12 గెలవబోతున్నాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది మన రేవంత్ రెడ్డి పరిపాలన. మనకు 10 ఏళ్ళు డోకలేదు. తెచ్చుకున్న తెలంగాణ నెరవేర్చింది. మన సోనియా గాంధీ ఇవ్వడం వలన ఇలా నెరవేర్చింది తెలంగాణ. ఇది కాకుండా ఇప్పుడు ఇంతమంది ఉద్యమకారులు ఇక్కడ పిలిపించి వాళ్ళ గురించి అస్సలు ప్రస్తావన చేయలేదని చెప్పేసి అంటారు సార్. కొంతవరకు ఉద్యమకారులు నిరుత్సాహంతో బయటికి వెళ్ళినట్టు తెలుస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అందువలన పిలవలేదు. మళ్ళీ ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే మన అమరవీరుల విద్యార్థులకు కానీ 1500 మందికి కూడా ఒక్కొక్క ఉద్యోగం ఇస్తున్నాడు. 10 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నాడు. నెరవేరుస్తుంది. మన 9 తారీఖు తర్వాత నెరవేరుస్తుంది. మన కాంగ్రెస్ ముందుకు నడుస్తుంది.